నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. ఇవాళ వచ్చేసి నేను వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2లో ఎపిసోడ్ నెంబర్ 1. ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఈ షెడ్ నెంబర్ 2 అనేది ఎక్కడ ఉన్నది ఏంటి అని మాత్రం లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా షెడ్ నెంబర్ 2 కూడా విజిట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇది షెడ్ నెంబర్ 2 వచ్చేసి వీడియో ద్వారా కూడా చూపిస్తున్నాను మీకు. మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 ఉంది కదా, ఆ 1 నుంచి కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ రైట్ సైడ్ ఈ గల్లీ ఉంటుంది. ఈ గల్లీ లోపల మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళది షెడ్ నెంబర్ 2 ఉంటుంది. ఇక్కడ లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఓకేనా, ఇక్కడ ఒక్కొక్క మోడల్ విగ్రహాలను చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుని సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసింది కదా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం హార్సెస్ అయితే ఉండడం జరిగింది. 7 హార్సెస్ అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఓం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే డిజైనింగ్ వర్క్ ఉన్నది. అండ్ అలానే ఇక్కడ ఎవరైతే కామెంట్ చేయండి. చూసిందిగా ఈ గణేష్ని హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఒక 7 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేష్ని చూసుకోవచ్చు. మన బొజ్జ గణపయ్య చాలా చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది చూసుకోవచ్చు. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికు చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఇక్కడ చూసుకోవచ్చు మన బొజ్జకు గణేశుని బొజ్జకైతే పాము కూడా ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశునికి ఏంటంటే స్పెషల్గా 8 హ్యాండ్స్ 8 చేతులు 8 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉండడం జరిగింది చూడండి, అది చూసుకోవచ్చు. అండ్ అలానే తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ చూడండి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే డిజైనింగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి కూడా ఒక 6 to 7 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చాలా నిండుగా ఉంది కదా గణేశుడు. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ చాలా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది గణపయ్య చూడండి. మూషికుడు చూసుకున్నట్టయితే గణేశుని లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ బొజ్జ గణపయ్య చాలా చాలా నిండుగా ఉండడం జరిగింది చూడండి. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో కిరీటం కూడా మంచి డిజైనింగ్ వర్క్తో రావడం జరిగింది. ఈ గణేశుని హైట్ కూడా 6 to 7 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకో మోడల్ గణేశుని చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే నంది పైన సిట్టింగ్ పొజిషన్, వాహనం వచ్చేసి నంది చూసింది కదా. అండ్ మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా వస్తుందా రాదా తెలియదు, మేబీ. ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు చూడండి చాలా చాలా బాగుంది. అండ్ ఫేస్ కూడా చాలా మంచి గ్లోయింగ్. అండ్ తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఆభరణాలు చూడండి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్.
అండ్ ఈ గణేషన్ హైట్ వచ్చేసి ప్రజెంట్గా ఒక 7 feet అయితే ఉండడం జరిగింది. ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా వస్తే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా చాలా జాయింటింగ్ వర్క్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. చూసుకున్నాం. ఇంకో మోడల్ గణేషన్ ఇస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సిట్టింగ్ పొజిషన్ మన ముంబై మోడల్ కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది గణేష్. చూసింది కదా. అండ్ ఇట్లా చెయ్యి చూడండి, గణేష్ చెయ్యి రైట్ హ్యాండ్ చూడండి మన లయన్ పైన పెట్టి ఉండడం జరిగింది. చూడండి గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా వర్క్ అయితే ఇంకా కాలేదు. మేబీ బ్యాక్గ్రౌండ్ అనేది పెడతారా పెట్టరా తెలియదు నాకైతే. మీకైతే మాత్రం ఇక కలరింగ్ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళు అయితే ఎంత బాగుంటుంది అంటే మీకు ప్రతి ఒక్కరికైతే తెలుసు. బుకింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటిదని మాత్రం. టోటల్గా ప్రతి ఒక్క మోడల్ గణేష్లు అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా. గణేష్కి వచ్చేసి 4 hands అయితే ఉండడం జరిగింది. చూడండి చాలా బాగా వచ్చేసినాయి. నాకైతే అసలు చాలా బాగా నచ్చిందండి. ఫేస్ మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది. ఈ గణేషన్ హైట్ ప్రజెంట్గా వచ్చేసి 8 to 9 feet మధ్యన అయితే ఉంటుంది. మేబీ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా వస్తుంది కావచ్చు, నాకు తెలియదు. మీకు అప్డేట్స్ వస్తే ముందు అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా, మీకు దాంట్లో తెలిసిపోతూనే ఉంటుంది. అండ్ అలానే నేను కూడా చూపిస్తాను. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే మన స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. గణేశుడు మన రామ్ లల్లా కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. చూడండి మన గణేశునికి ఆభరణాలు కానివ్వండి, పంచ కానివ్వండి ఇంత బాగుందంటే అసలు నాకైతే ఇంకా కలరింగ్ వర్క్ ఇంకా కాకముందుకి ఎంత బాగుందంటే కలరింగ్ ఇట్లా అయినాక మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. అండ్ అలానే ఫేస్లో కూడా చూడండి మన చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా డిజైనింగ్ కూడా ఓం స్వస్తిక్ శంఖం ఇట్లా చాలా చాలా బాగా వచ్చేసింది. మేబీ గణేషన్ హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి మొత్తం కొబ్బరి పీస్ అనేది దాని గణేష్ల మీద పడి ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ గణేషన్ చూసుకున్నట్టయితే మేబీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మరి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది. గణేశుడు వచ్చేసి మన శివుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. చూడండి గణేశుడు. అండ్ ఫేస్ కూడా చాలా బాగుందండి గణేశుంది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే డమ్మరుకం, అండ్ ఇంకో చేతిలో మేబీ నాకు తెలిసి ఈ చేతిలో త్రిశూలం వస్తుంది అనుకుంటున్నాను. అండ్ మెడల్లో కూడా ఆభరణాలు, రుద్రాక్షమాలలు చాలా చాలా బాగున్నాయి. చూడండి చేతులకు కూడా రుద్రాక్షమాలలు. అండ్ మన పులి చర్మం ఉంటుంది చూసిలా, పులి చర్మం కూడా ఇట్లా ఉండడం జరిగింది. చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్లో గణేశునికి బ్యాక్గ్రౌండ్లో శేషనాగులు అయితే ఉండడం జరిగింది. ఇంకా మేబీ ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది. చూసింది కదా. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ గణేష్ని చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్న గద ఉండడం జరిగింది చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్న సిట్టింగ్ ఎలిఫెంట్ ఇది ఉండడం జరిగింది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్న చూడండి మన పరశురాముడు అయితే ఉండడం జరిగింది. చూడండి ఫేస్లో కూడా మంచిగా గ్లోయింగ్ చూడండి. అండ్ మేబీ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుడు కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది.
అండ్ అలానే ఈ గణేశుడు బ్యాక్ సైడ్ నా చూడండి మన టైగర్ అయితే ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ నా చూడండి డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా.